హాయ్ వెల్కమ్ టు సిటీ లైట్స్. ఈ రోజు సిటీ లైట్స్ లో మనం బిజినెస్ డేటా అనలిటిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దేశం మొత్తం మీద మొదటిసారిగా డిగ్రీ స్థాయిలో బీబీఏ బిజినెస్ ఎనలిటిక్స్ కోర్స్ అందిస్తోంది. గీతం విశ్వవిద్యాలయం 35 ఏళ్ల అనుభవంతో 120 కోర్సులు మేనేజ్మెంట్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా అండ్ అదర్ ఏరియాస్లో ఇవ్వటం జరుగుతూ ఉంది. దీంట్లో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఒక కాన్స్టెంట్ కాలేజీ. ఈ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 27 ఇయర్స్ అనుభవంతో మేనేజ్మెంట్ ఏరియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నోన్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్. మన ఇండియాలో ఫస్ట్ టైం బీబీఎం ప్రోగ్రామ్ని 27 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అదేవిధంగా ప్రతిసారి కార్పొరేట్ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రోగ్రామ్స్ని మనం అందించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రాము, బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ, బీబీఏ విత్ సీమా ప్రోగ్రామ్స్. ఈ సంవత్సరం కార్పొరేట్ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్లో జరిగే పర్టికులర్గా ఐటీ ఇండస్ట్రీలో జరిగే మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బిజినెస్ అనలిటిక్స్ అనే ప్రోగ్రామ్ని 2015-16 అకాడమిక్ ఇయర్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనే కోర్సు ఇవ్వడానికి ముఖ్య కారణం మనకు ఐటీ ఇండస్ట్రీలో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకొని ఆ మార్పులకు అనుగుణంగా ఈ బీబీఏ అనలిటిక్స్ అనే కోర్సుని రూపొందించడం జరిగింది. ఈ బీబీఏ అనలిటిక్స్ అనేది మన భారతదేశంలో ప్రప్రథమంగా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అందించడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల లైఫ్ స్టైల్ డిజిటల్ మయమవుతోంది. కన్స్యూమర్ అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలు, మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. కంపెనీలకు డేటా విశ్లేషణ తప్పనిసరవుతోంది. దీంతో డేటా అనలిస్ట్ ఉద్యోగాలకి ముందెన్నడూ లేనంత డిమాండ్ ప్రస్తుతం ఏర్పడింది. బిజినెస్ అనలిటిక్స్ చేయగల స్కిల్స్, నాలెడ్జ్ ఉన్న గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎంతగానో ఇప్పుడు అవసరం ఉందని చెప్పి మార్కెట్ అనాలిసిస్ ద్వారా తెలుస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనే ప్రోగ్రాం మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ బీబీఏ అనలిటిక్స్ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానీ దృష్టిలో పెట్టుకుంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్లో ఓరియంటేషన్ ఉన్న స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళకి ఈ బిజినెస్ అనలిటిక్స్లో మంచి అవకాశాలు, ఆ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన నాలెడ్జి అండ్ స్కిల్స్ ఉండటం ద్వారా వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విధమైన స్టూడెంట్స్, ఆ విధమైన ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం కార్పొరేట్స్ ఎదురు చూస్తూ ఉన్నాయి. అటువంటి విద్యార్థులను తయారు చేయడానికి ఈ బీబీఏ అనలిటిక్స్ అనే కోర్సు మేము రూపొందించడం జరిగింది. బిగ్ డేటా రంగంలో భారత ఐటీ పరిశ్రమ డిమాండ్కు తగ్గ ట్రైన్డ్ అభ్యర్థుల కొరతను తీర్చడానికి నైపుణ్యం ఉన్న అభ్యర్థులను తయారు చేయనుంది గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. బిజినెస్ అనలిస్టులకి ట్రైనింగ్ ఇస్తోన్న గీతం వీళ్ళకి మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ ఈ బిజినెస్ అనలిటిక్ అవసరం ఎంతైనా ఉంది. పర్టికులర్గా యుఎస్లో చూస్తే ఈరోజు బిజినెస్ అనలిటిక్స్కి వచ్చే రెమ్యునరేషన్ కానీ వాళ్ళ యొక్క రికగ్నిషన్ కానీ మిగతా ఏ ప్రొఫెషన్లో కూడా అంత రెమ్యునరేషన్ వచ్చే విధంగా లేదనమాట. ఆ విధంగా ఈ బిజినెస్ అనలిటిక్స్కి ముందు చాలా భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ 2015-16 అకాడమిక్ ఇయర్లో ఇవ్వటం జరుగుతూ ఉందన్నమాట. రాబోయే రోజుల్లో పెరగనున్న బిగ్ డేటా విశ్లేషకుల జాబ్స్. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్లో 100కి 100 మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ భవిష్యత్తులో డేటా అనలిస్టులుగా జాబ్స్లో సెటిల్ కావచ్చు. ఈ బీబీ అనలిటిక్స్ ప్రోగ్రాంలో చేరటానికి అర్హత వైజ్ చూస్తే వాళ్ళు 10+2 తోటి మ్యాథమెటిక్స్లో కనుక కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి మ్యాథమెటిక్స్లో ఎక్కువగా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోగలిగితే దీనికి
బాగా ఉపయోగపడతారు. అదేవిధంగా స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ ఈ 4 యాక్టివిటీస్లోనూ వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ కింద తయారవడానికి అవకాశం ఉంది. ఎంపీసీ చదివిన వాళ్ళు, ఎంఈసీ చదివిన విద్యార్థులకి, మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ బీబీఏ అనలిటిక్స్ అనేది ఒక మంచి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కింద చెప్పుకోవచ్చు. ఈ కామర్స్లో బిగ్ డేటా నిపుణులకి అధిక వేతనాలు. ఈ కామర్స్, రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని కంపెనీలు డేటా అనలిస్టులకు అధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. విదేశాల్లో సైతం అనలిటిక్స్ రంగంలోని ఐటీ ప్రొఫెషనల్స్ కి వేతనాలు కోట్లలో ఉండడం విశేషం. గత కొద్ది కాలంగా హైదరాబాద్లోనూ అనేక కంపెనీలు వెలిశాయి. చెన్నై, ఢిల్లీ, పూణే, నోయిడాలో అనలిటిక్స్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ బెంగళూరుదే అగ్రస్థానం. ఇండియాలోని ఫస్ట్ టైం గీతం యూనివర్సిటీలో ఈ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి దీనిపై మనకి వివరాలు అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఏ చౌదరి గారు, ఫికే చైర్మన్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్, అలాగే సిద్ధు తుమ్మల, ఎన్ఆర్ఏ ఫ్రమ్ డాలస్. హలో అండి. సో చాలా వింటూ ఉన్నాం ఈ రోజుల్లో. డేటా అంటే తెలుసు, బిజినెస్ అనలిటిక్స్ ఓకే ఐడియా ఉంది. వాట్ ఈస్ డేటా బిజినెస్ అనలిటిక్స్, ఏం చెప్తారు చౌదరి గారు? అంటే ఇప్పుడు టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయండి. లాస్ట్ 10 yearsలో వచ్చిన మార్పులు లాస్ట్ 100 yearsలో కూడా రాలేదన్నమాట. ఇదివరకు డేటా అంటే మామూలుగా ఏదైనా కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరం పోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, తర్వాత దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇన్స్టంటేనియస్గా ఈరోజు మా ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారు పబ్లిక్, ఇప్పుడు ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను అప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాటి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కూడా వాళ్ళు ట్విట్టర్లో వాళ్ళ మెసేజ్ లైక్స్, డిస్లైక్స్ అన్ని పంపిస్తున్నారు కదా. ప్రతి ప్రోడక్ట్ కానీ లేదంటే ఏదైనా పొలిటీషియన్ గురించి కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, కన్స్యూమర్స్ ఏమనుకుంటున్నారు, దాన్ని బట్టి వాళ్ళ కంపెనీలో ఆ ప్రోడక్ట్లో కానీ సర్వీసెస్లో కానీ మార్పులు తీసుకురాకపోతే ఆ కంపెనీ డిసప్పేర్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఈ సడన్గా ఈ బిగ్ డేటాకి ఎందుకు ఇంపార్టెన్స్ వస్తుందంటే, ఇదివరకు డేటా చాలా తక్కువ స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి గిగాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రోజు మన మొబైల్ నుంచే చాలా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. వీడియో డేటా చాలా వెళ్తుంది. ఈ డేటాను అంతా అనలైజ్ చేయాలంటే నార్మల్ ఇదివరకు కంప్యూటర్స్ పెద్ద సూపర్ కంప్యూటర్స్ వస్తే కానీ వాటిని డేటాను క్రంచ్ చేసి ఒక రిజల్ట్ తీసుకురావాలంటే చాలా టైం పట్టేది. కానీ ఇప్పుడు కంప్యూటింగ్ పవర్ చాలా చీప్ అయిపోయింది. ఇట్స్ అవైలబుల్. మన సర్వైవ్ కావాలంటే మన గురించి ఏమనుకుంటున్నారు, మన ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారు, దాన్ని ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు, లేదంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. బిగ్ డేటా చాలా ఇంపార్టెంట్. సిద్ధు గారు, ఇండియాలోనే ఫస్ట్ టైం గీతం ఇనిషియేటివ్ తీసుకుని ఈ బిజినెస్ డేటా అనలిటిక్స్ అనే కోర్స్ని ప్రవేశపెట్టబోతుంది. అంటే ఇంత ఎర్లీగా అంటే ఇంకా ఎవరు స్టార్ట్ చేయకుండా ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో మన గీతం దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవడానికి కారణం ఏంటి? మనం అందరం అసలు ఎంత వాల్యూమ్ జనరేట్ చేస్తున్నామంటే డేటా ఇంతకుముందు లేని కొత్త ఇన్ఫర్మేషన్ విపరీతంగా డెవలప్ చేస్తున్నామండి. యాజ్ కన్జ్యూమర్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, సోషల్ నెట్వర్కింగ్లో కానివ్వండి. ఆ ట్రెండ్ లాస్ట్ 5-6 years నుంచి కూడా బాగా పెరిగింది. $1 billion కంపెనీస్ వచ్చినాయి, యూఎస్లోనూ వచ్చినాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఆల్సో అందులో బాగా అడ్వాన్స్డ్గానే ఉన్నారండి. గీతమ్స్ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ డెఫినెట్లీ ఆన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఎవల్యూషన్ అండి. ఇప్పుడు మేము మన శివరామకృష్ణ గారితో మాట్లాడాము 2-3 సార్లు. హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ into getting the Geetham, and he actually used the word also. Geetham wanted to be the Stanford of the AP la మనం ఎందుకు చేయకూడదు అన్న అటువంటి మంచి అంబిషన్ తోటి వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించే యాటిట్యూడ్ ఉన్న ఫ్యాకల్టీ ఉంది, లీడర్షిప్ ఉందండి. అండ్ వీ నీడ్ టు కమెండ్ దెమ్ ఫర్ ఎ లాట్. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ రంగంలో ఎలా ఉన్నాయండి ఉద్యోగ అవకాశాలు? అంటే మన పిల్లల స్టాండర్డ్స్కి ఇక్కడ వాళ్ళకి ఎలా ఉంటాయంటారు దీంట్లో? ఇదివరకు
మన అన్ని కాలేజెస్లో కూడా మ్యాథమెటిక్స్ ఫౌండేషన్స్ ఉండేది. మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉండి తర్వాత స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్లో కూడా నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IIIT హైదరాబాద్ తీసుకోండి. దో ఇట్ ఈజ్ ఐటీ ఫోకస్డ్ బీటెక్ అయినా కూడా అందులో సివిల్ ఇంజనీరింగ్ ఉంది, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మెథడ్స్ ఉన్నాయి, ఈవెన్ అగ్రికల్చర్లో కూడా చేస్తుంది. అంటే ఈ డొమైన్ నాలెడ్జ్లో వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవండి. ఈ బిగ్ డేటా అనలిటిక్స్లో వాళ్ళకి మ్యాథమెటిక్స్ నాలెడ్జే కాకుండా, స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ కాకుండా డొమైన్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఉండి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మటుకు చాలా ఉన్నాయి. అసలు మొన్న వచ్చిన రిపోర్ట్స్లో అమెరికాలో ఈ స్టాటిస్టికల్ ఇంజనీర్స్, సైంటిస్ట్కి అమెరికాలో మామూలుగా డాక్టర్స్ వెరీ హైలీ పెయిడ్ ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళకంటే 4 times ఈ స్టాటిస్టిక్స్లో తర్వాత మ్యాథమెటిక్స్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ ఉన్నాయి. అంటే శాలరీస్ ఎక్కువ, తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ ఆల్సో చాలా ఉంది. కాబట్టి ఇది మన భారతదేశానికి, మన స్టూడెంట్స్కి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఏమిటంటే ఆ డైరెక్షన్లో మన పిల్లల్ని మనం తయారు చేయాలి. అది గీతం యూనివర్సిటీ దే హ్యావ్ టేకన్ డెఫినెట్లీ 1 step forward which other universities have to emulate them. ప్రాబ్లం అక్కడ కూడా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రాబ్లం. అందుకనే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా మన స్టూడెంట్స్ ఇంతమంది వెళ్ళటానికి కారణం అదే. ఎందుకంటే అక్కడ అమెరికాలో ఉన్న ఆపర్చునిటీస్కి మనం హై స్కూల్ చదవగానే దేర్ ఆర్ టన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ లాట్ ఆఫ్ కిడ్స్ చూస్ టు గో ఇన్ టు దోస్ ఏరియాస్. సో ఈ సైన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఆ ఫీల్డ్స్ అలాగే వేకెంట్గానే ఉండిపోయినాయండి. ఇప్పుడు వాటికి ఉన్న డిమాండ్కి ఏదంటే అమెరికన్ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు గీతమ్స్ ఎలా స్టార్ట్ చేశారో 5-6 years నుంచి అక్కడ కొన్ని యూనివర్సిటీస్ చాలా అగ్రెసివ్గా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయండి. సో వాళ్ళు కూడా దే ఆర్ ట్రయింగ్ టు ఫిల్ ద నీడ్. ఫార్చునేట్లీ మనకేంటంటే ఆ నీడ్ని ఫిల్ చేసే మ్యాన్ పవర్ మన దగ్గర ఉందండి. మ్యాథ్ అంటే మనకు టిపికల్గా సైన్స్ కానివ్వండి, మ్యాథ్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫౌండేషన్ మనకుంది. కానీ అది ఒక్కటే సరిపోదు. మన స్టూడెంట్స్ దాన్ని చూసుకుని మనం ఆ ఏరియాలో ఎలా వెళ్ళాలంటే దాని డొమైన్ ఎక్స్పర్టీస్. సో అందుకు ఈ స్పెషాలిటీ డిగ్రీస్ 4 years పెట్టినప్పుడు వాళ్ళకి 4 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో కానివ్వండి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. అండ్ బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు డేటా అనలిటిక్స్లో. ఎలాంటి స్టూడెంట్స్కి అవకాశాలు దొరుకుతాయి? అంటే ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి? డేటా అనలిటిక్స్ ఒక జాబ్ రావాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఈ యుగం వచ్చేసి డిజిటల్ యుగం అంటున్నారండి. ఈ డిజిటల్ యుగంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఇండియాకి. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఇప్పుడు చిన్న చిన్న జాబ్స్ ఇదివరకు మనం టెక్నో కూలీస్ లాగా ఐటీ సర్వీసులు అన్నీ చేసేవాళ్ళు. అవన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయండి. పెద్ద పెద్ద కంపెనీ కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ టూల్స్ తీసుకొచ్చేసి అవన్నీ ఆటోమేట్ అయిపోతున్నాయి. సో అవి ఆటోమేట్ అయిపోయినప్పుడు మన వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉన్నాయంటే ఆ జాబ్స్ అన్ని కాంప్లెక్స్ జాబ్స్. ఇప్పుడు అందులో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4 areasలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. స్మాక్ అంటారు దాన్ని, సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్. ఈ 4 areasలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో అన్నిటికంటే కూడా అనలిటిక్స్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఈ ఆపర్చునిటీస్ మన వాళ్ళకు అందిపుచ్చుకోవాలంటే వాళ్ళకి స్పెషలైజ్ స్కిల్స్ రావాలా. అంటే ఆ స్కిల్స్ ఎలా ఇప్పుడైతే ఎస్ఏపీ చేసినట్టు 2 నెలల్లో వచ్చేది కదా, ఎలా రావాలి? దానికి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయిన ఫౌండేషనే కరెక్ట్గా ఉండాలంటారు. మామూలుగా ప్రతి మన కరికులంలో ఫస్ట్ ఇయర్ అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్. తర్వాత ఐఐటీస్లో అయితే అన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఉన్నా కూడా కంప్యూటర్ సైన్స్లో 2 electives తీసుకొని మిగతావన్నీ జనరల్ ఎలెక్టివ్స్ తీసుకునే అవకాశం కూడా ఐఐటీస్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలాంటి ఫ్లెక్సిబిలిటీ, అలాంటి రిఫార్మ్స్ మన ఇంజనీరింగ్ ఏఐసిటీ వాళ్ళు తీసుకొని రావాలి. ఆ డైరెక్షన్లో గీతం వాళ్ళు తీసుకున్నది స్టెప్ మటుకు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ చెప్పడం కష్టం అని చెప్పేసి వాళ్ళు సపరేట్గా అనలిటిక్స్కి ఒక 4 years కోర్సు తీసుకొస్తున్నారు. అందులో మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నారు, స్టాటిస్టిక్స్ నేర్పిస్తున్నారు, తర్వాత డొమైన్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, ప్లస్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్. ఇవి డెడ్లీ కాంబినేషన్ అండి. ఇవన్నీ కానీ వాళ్ళు జాగ్రత్తగా నేర్చుకుంటే మటుకు వాళ్ళు మంచి మంచి శాలరీస్ వస్తాయి. తర్వాత వాళ్ళకి ఎంత డిమాండ్ ఉంటుందంటే అంత డిమాండ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. చౌదరి గారు, ఎలాంటి కంపెనీస్లో ఈ బిజినెస్ డేటా అనలిటిక్స్ జాబ్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి? ఎలాంటి కంపెనీస్లో వస్తాయి? కంపెనీ అండి, ఫర్ ఎగ్జాంపుల్
హెల్త్ కేర్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పలానా పేషెంట్స్ కార్డియాక్ పేషెంట్లు ఈ రీజన్ నుంచి ఎందుకు ఎక్కువ వస్తున్నారు, అక్కడ ఏమన్నా వాళ్ళు తినే అలవాట్లు ఏమైనా ఉందా, లేదంటే వాళ్ళు సరిగా ఎక్సర్సైజ్ చేయడం లేదా, వీటి మీద విశ్లేషణ చేసి గవర్నమెంట్ కూడా రికమెండేషన్స్ ఇవ్వచ్చు. ఈ ఏరియాలో ఈ ప్రికాషన్ తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంజగుట్ట ఈ ఏరియాలో క్యాన్సర్ పేషెంట్లు చాలా విపరీతంగా వస్తున్నారని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకని అనలైజ్ చేస్తే ఇక్కడ మన పొల్యూషన్ ఈ పంజగుట్ట ఏరియాలో వెహికల్స్ అన్ని ఎప్పుడు ఆ పొల్యూషన్లో మనం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అది గాలి పీల్చి వాళ్ళందరికీ బ్రెయిన్ క్యాన్సర్స్ ఇలాంటి క్యాన్సర్స్ అన్ని చాలా ఎక్కువ వస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది ఇండియాలో, ప్రపంచంలో అన్ని సిటీస్ కంటే కూడా ఇండియాలో ఉన్న సిటీస్ హైలీ పొల్యూటెడ్. అసలు ఒబామా వాళ్ళ తరఫు వచ్చిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఫస్ట్ రావడానికి భయపడ్డారంట. ఇంత పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో మనకేం డిసీజ్లో వస్తాయి, ఎందుకంటే అనాలిసిస్ అంతా రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ మనకి ఇక్కడ ఇంకా గవర్నమెంట్ ఇంకా తేరుకోలేదు. అది ఈ పొల్యూషన్ తగ్గించాలంటే ఏమేం చేయాలా, జబ్బులు రాకుండా చేయాలంటే ప్రివెంటివ్గా ఇందాక చెప్పాను, ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేయాలా, చేసిన తర్వాత ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్ ప్రజలకు ఇవ్వాలి. హెల్త్ కేర్ ఇస్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ కైండ్ దే సే cancer is not going to be solved by the healthcare professionals. Cancer will be solved by the data scientists antarante. Ante it's nothing but మీ జీన్ పూల్ అంతా తీసుకుని దాన్ని అనలైజ్ చేసి మీకు క్యాన్సర్ వస్తుందా రాదో చెప్పగలరు. దానికి ఏమి ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు. ఇంతకుముందు ఏమన్నదంటే ఫస్ట్లో అన్నారు జయ గారు, మనకు కంప్యూటింగ్ పవర్ లేదు అంత చేయడానికి. ఇప్పుడు ఇండివిజువల్ మనం తీసుకెళ్ళి మన జీన్ పూల్ తీసుకుంటేనండి, నాకు తెలియదు టైం ఎక్స్ట్రా ఒక 1-2 అవర్స్లో మన ఇండివిజువల్ జీన్ పూల్ ఇస్తారండి. దాన్ని బేస్ చేసి నాకు ఏ మెడిసిన్స్ నాకు రాయాలి, ఏం జనరిక్గా అందరికీ రాసినట్టే ఒకటి రాసేసి ఇది పని చేయకపోతే మళ్ళీ రాలేదు, నాకు ఎగ్జాక్ట్గా నాకు ఏ ముందు పని చేస్తుంది అన్నది కూడా వాళ్ళకి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇటువంటి అనాలిసిస్ హెల్త్ కేర్లో అదొక ఎగ్జాంపుల్ అనుకోండి. అండ్ సౌత్ ఇండియాలో నీష్ కోర్స్ని మీరు వైజాగ్ గీతంస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. అంటే ఇది ఎందుకు నిష్ అంటే రాబో కాలాల్లో దేనికి డిమాండ్ ఉంది, ఈ సప్లై డిమాండ్ ఈక్వేషను ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేకుంటే ఏదో కంపెనీ అయినా కూడా సప్లై దేనికి ఎక్కువ ఏ సప్లై చేయాలా, దేనికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ లేని దానికి ఊరికే సప్లై చేసుకుంటూ పోతే మన ఇంజనీరింగ్ కాలేజ్ అదే చేస్తున్నారు, సప్లై ఏమో పెంచుతున్నారు, దానికి డిమాండ్ లేదు. ఇప్పుడు అనలిటిక్స్కి చాలా డిమాండ్ రాబోతుంది. వాళ్ళు ఆ డిమాండ్ చూసి ఆటోమేటిక్గా వాళ్ళు టేకెన్ డెసిషన్ టు స్టార్ట్ దిస్ కోర్స్ అనమాట. అందుకని ఇది రాబో సంవత్సరాల్లో చాలా డిమాండ్. వీళ్ళు 4 years కోర్స్ ఇది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ 4 yearsలో కంప్లీట్ అయిపోయేప్పటికీ ఈ అనలిటిక్స్లో ఇండియాలోనే చాలా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో డిజిటల్ ఇండియా అని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. ఇండియాలోనే చాలా డేటా అనలిస్ట్ కావాల్సి వస్తుంది, చాలా మంది డేటా సైంటిస్ట్ కూడా కావాల్సి వస్తుంది. చాలా న్యూ డెసిగ్నేషన్ కూడా వస్తున్నాయి. ఇదివరకు సిఇఓ అని, సిఎక్స్ఓ అని, ఇప్పుడు సిఏఓ ఈజ్ వెరీ వెరీ హాట్ డెసిగ్నేషన్, చీఫ్ అనలిటిక్స్ ఆఫీసర్. ప్రతి ఆర్గనైజేషన్లో కావాలా. ఈ మీడియా కంపెనీలో కూడా సిఏఓ కావాలా, ఫార్మా కంపెనీలో సిఏఓ కావాలా, ఐటీ కంపెనీలో కూడా సిఏఓ కావాలా. కాబట్టి వాటికి చాలా డిమాండ్ రాబోతుంది. అనలిటిక్స్ బెంట్ ఆఫ్ మైండ్ లేకపోతే ఆర్గనైజేషన్ కెనాట్ సర్వైవ్. అందుకని ప్రతి ఒక్కరు కూడా సిలికాన్ వ్యాలీలో ఎవ్రీ సెకండ్ కంపెనీ ఈజ్ వర్కింగ్ ఆన్ బిగ్ డేటా అనలిటిక్స్, ఎవ్రీ సెకండ్ కంపెనీ. దట్స్ వై చాలా డిమాండ్ ఫర్ ప్రొఫెషనల్స్, షార్టేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది. అందుకని గీతం వాళ్ళు ముందు చూపుతో ఈ కోర్స్ స్టార్ట్ చేశారు. డెఫినెట్గా ఆ పిల్లలు ఎవరైతే ఈ కోర్సులో చేరుతున్నారో ఇప్పుడు వాళ్ళు మంచి బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ సిద్ధు గారు, ఇంత డిమాండ్ ఉందని చెప్తున్నారు, ఇంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి, మరి ఈ ఏరియాలో సాలరీస్ ఎలా ఉంటాయండి? మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే గీతం లాంటి యూనివర్సిటీ వాళ్ళు ఆర్ ప్రొవైడింగ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద కెరీర్ ఆప్షన్స్ అండి. శాలరీస్ అడిగారు అనుకోండి, యుఎస్లో శాలరీస్ కొన్ని చెప్తానండి, ఇక్కడ ఎంత ఉన్నాయి అన్న దానికంటే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కేరళైనా అండి, యుఎన్సీ వాళ్ళు వన్ ఆఫ్ ద పైనియర్స్ ఇన్ ద డేటా సైన్స్ ఫస్ట్ నుంచి చెప్తున్న వాళ్ళలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా అంటే కొన్ని ఉన్నాయి. వాటిలో గంటకి మాకు తెలుసు అండి, మా వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇస్ వర్కింగ్ $600 per hour పే చేస్తారట. గంటకి $600 per hour పే చేస్తారా? సో అలా అని ఇందులో ఉన్న వాళ్ళందరికీ అలాగే పే చేస్తారా అన్నారు అనుకోలేదు. సో అట్లా ఎందుకంటే మనుషులు చాలా తక్కువ ఉండబట్టి ఇప్పుడు హ్యూంగెస్ అమౌంట్ ఆఫ్ డిమాండ్ ఉందండి వాళ్ళకి. బట్ దిస్ ఈస్ ద ఓన్లీ బిజినెస్ ఏరియా. మీ శాలరీ మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ శాలరీ మీ స్కిల్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుందండి. ఇంతకుముందు ఐటీ జాబ్స్లో ఎలాగంటే
ఈ అందరితో పాటు మనం ఉన్నాము, ఒక జావా ప్రాజెక్ట్ ఉంటే ఒక 50 మంది పనిచేస్తారు కనుక మన ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అంత ఉండకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీ మైండ్ మీరు దీంట్లో మీ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి సో హై. $600 కాదు, $1000 ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. అండ్ మన ఇండియాలో ఈ బిజినెస్ డేటా అనలిటిక్స్కి ఎంత స్కోప్ ఉందండి? ఇప్పుడు ఇంకా డెవలప్ అవ్వాలంటారా ఏరియాలో? ఇండియా కూడా చాలా స్కోప్ ఉందండి. ఒక స్కోప్ ఏంటంటే ఈ ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీస్, ఇన్ఫోసిస్ కానీ ఎక్సెంచర్ కానీ, వీళ్ళు ఆల్రెడీ బిగ్ డేటా అనలిటిక్స్లో వేరే కస్టమర్స్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్కి వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ఆ కంపెనీస్లో చాలా స్కోప్ ఉంది. అది కాకుండా ఇప్పుడు డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో చాలా ది హోల్ కంట్రీ ఈజ్ బికమింగ్ డిజిటల్. సో ప్రతి చోట కూడా అనలిస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుందండి. కాబట్టి ఈ బీబీఏలో చదువుకున్న వాళ్ళకి విత్ ఇన్ ది కంట్రీ కూడా చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవుట్ సైడ్ ది కంట్రీ కూడా ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. ఇందాక సిద్ధు గారు అన్నట్ల ఇదివరకు మన ఇంజనీరింగ్ కాలేజెస్ చదివిన వాళ్ళంతా టెక్నో కూలీస్గా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు వీ రిక్వైర్ రియలీ స్పెషలిస్ట్ ఇన్ అనాలిసిస్, స్పెషలిస్ట్ ఇన్ డేటా సైన్స్ ఏరియా, స్పెషలిస్ట్ ఇన్ డొమైన్ ఏరియాస్, స్పెషలిస్ట్ ఇన్ అల్గారిథమిక్ రాసే వాళ్ళకి ఆ స్పెషలైజేషన్లో వీళ్ళకిన ఆ నిష్ణాతగా ఫోకస్ పెట్టి నేర్చుకుంటే మటుకు వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. అది కాకుండా ఏదో సూపర్ఫిషియల్గా ఏదో నాకు కూడా ఒక డిగ్రీ వచ్చిందని చెప్పి అట్లా నేర్చుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇందులో దే హ్యావ్ టు గో లిటిల్ డీప్ ఇన్ టు ది సైన్సెస్. అలాంటి వాళ్ళు మటుకు శాలరీస్ మంచి శాలరీస్ ఉన్నాయి, జాబ్స్ కూడా ప్లెంటీ ఆఫ్ జాబ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు గారు అండ్ చౌదరి గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక మంచి మీరు వాళ్ళకి ఒక దారి చూపించినట్టు అయింది. ఖచ్చితంగా సువర్ణ అవకాశం నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో స్టూడెంట్స్ విన్నారు కదా, బిజినెస్ డేటా అనలిటిక్స్ని కనుక మీరు కెరియర్గా చూస్ చేసుకుంటే ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదని చెప్తున్నారు ప్రొఫెషనల్స్. నెక్స్ట్ వీక్ సిటీ లైట్స్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.